ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, మా టీమ్ హైనివ క్రియేషన్ టీమ్కి, ఎస్విసి బ్యానర్కి, జంగిల్ మ్యూజిక్కి, శ్రేయస్ మీడియా, తర్వాత మన పిఆర్ఓ వంశీ అండ్ శేఖర్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. సో మీరందరూ ఖచ్చితంగా నిన్న మూవీ చూసింటారని నా గట్టి నమ్మకము. నేను ఆల్రెడీ కొందరిని రికగ్నైజ్ చేయగలను. ప్రీమియర్ షోకి వచ్చారు. చాలా మంచి పాజిటివ్ టాక్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, చాలా ఆనందము. బి అండ్ సి సెంటర్లో మంచి టాక్ ఉంది. సెకండ్ హాఫ్ అనేది చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు ఆ ఎమోషన్స్కి బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ కలెక్షన్స్ ఇస్ బెటర్ దాన్ ఏ సెంటర్. ఏ సెంటర్లో మిక్స్డ్ టాక్ ఉంది. ఓపెన్గా మాట్లాడుకుందాము, దెర్ ఇస్ నో సీక్రెట్. మిక్స్డ్ టాక్ ఉంది. ఈవినింగ్ టైం కల్లా పికప్ అవుతుంది. మన అందరికీ తెలుసు, చిన్న సినిమా. మన హేమమేల్ని ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసింది. ప్రీవియస్ మీట్లో కూడా రిమైండ్ చేశారు. అందరము కొత్త వాళ్ళము. మా ప్రయత్నము మేము గట్టిగా చేశాము. ఒక మంచి కంటెంటు, ఫీల్ గుడ్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనరు ఇస్తామని మేము ఆ గట్టి ప్రయత్నం చేశాము. అది ఖచ్చితంగా ఇచ్చాము. సో ఏ సెంటర్లో ఈవినింగ్ టైంకి ఫస్ట్ షోకు సెకండ్ షోకి కలెక్షన్స్ పెరిగినాయి. అది రిపోర్ట్స్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఇంకా మేము అనౌన్స్ చేయలేదు రిపోర్టు. ఇప్పుడే దిల్రాజు గారు ఆఫీస్కి పోయేసి నేను జగదీష్ గారు కలిసి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. మనందరూ తెలిసినట్టు ఖచ్చితంగా ఈ మూవీ పికప్ అవుతుంది. సో విల్ డూ అవర్ బెస్ట్ అగైన్ టు టేక్ దిస్ మూవీ టు ద ఆల్ ఆడియన్స్. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంటు విత్ బెస్ట్ మ్యూజిక్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ శశాంక్. బిగ్ క్లాప్ టు హిమ్. ఖచ్చితంగా హీరో ఆఫ్ ద మూవీ వచ్చేసి శశాంకే. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2 మన డిఓపి అండ్ ప్రేమ్ సాగర్ అండ్ ఆకాష్ డైరెక్టర్ మంచి విజువల్స్ ఇచ్చారు. ఎక్కడ రివ్యూలు చూసినా కానీ విజువల్స్ సూపర్గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హైగా ఉన్నాయి. కొత్త వాళ్ళు కొత్త ప్రొడక్షన్ తీసినట్టు చిన్న సినిమా ఉండలేదు. అది మాత్రము మీరు ప్రతి రివ్యూలో చూసాం మేము. అది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత వెల్కమ్గా చేసి మాకు ఇంత మంచి పెద్ద సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి మా సక్సెస్ మీట్కు మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని మళ్ళీ ఎంకరేజ్ చేసి ఇదే జర్నీ మీతో ఉంటుందని స్ట్రాంగ్గా నమ్ముతూ, ఒక్క విషయం చెప్పాలనుకున్నాను. ప్రతిసారి ప్రెస్ మీట్లో చెప్పాలని అనుకుంటాను, బట్ టైం కాదేమనుకున్నాను. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ ఐ నీడ్ టు సే. అలనాటి రామచంద్రుడు అంటే మన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడు. ఆయన ధర్మము, న్యాయము, అబద్ధమాడకూడదు, ఫ్యామిలీ, ఆయన వాల్యూస్ అందరూ తెలుసు. నేను కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. దానికోసము ఆయన నిలబడితే ఆయన జర్నీలో ఎన్ని కష్టాలు పడ్డాడో, కష్టాలు పడ్డ ప్రతిసారి ఎంతమంది ఆయనకు సపోర్ట్గా వచ్చారు. ఆయన అడగకపోయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. సో ఆయన గొప్ప విజయం వెనక, ఆయన మనకు చెప్పాలనుకున్న ద ఫ్యామిలీ సిస్టమ్ వాల్యూస్ వెనక ఆయన పోరాడి గెలిపించిన దాంట్లో ప్రతి ఒక్కరూ పాత్ర వహించారు. అదేవిధంగా ఈ శ్రీరామకి ప్రతి అడుగున, ప్రతి స్టెప్న ప్రతి ఒక్కరూ నేను ఎవరని అని ఆలోచించకుండా వెల్కమింగ్ చేసి ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. కాబట్టే నేను ఈరోజు ఇక్కడ ఉండగలిగి మాట్లాడగలుగుతున్నాను. ఎస్పెషలీ ఈ మూవీ ఇండస్ట్రీకి ఈవెన్ దో నాకు చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉన్నా కానీ ఇన్ని స్టెప్లు వేసి ఇంత దూరము రాగలిగినానంటే దానికి ఒక్కడే ఒకరి కారణము విక్రమ్ జమ్ముల. నేను లాస్ట్ టైం ఆయన పేరు చెప్పాను. అతను ఇక్కడ లేడు, యుఎస్లో ఉన్నాడు. హీఈస్ ద వన్ బిహైండ్ ఆఫ్ మీ టేకింగ్ మై విజన్ ఇంటూ ద బేబీ స్టెప్స్. ప్రతి ఒక్కటి అతనే చూసుకొని
అతను ఇక్కడ లేడు, కానీ నన్ను వచ్చి ఇక్కడ నిలబెట్టి మీ ముందు ఆడియన్స్ అందరికీ ఒక సక్సెస్ఫుల్ మూవీ, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీసుకెళ్ళగలిగి ఇక్కడ ఉన్నానంటే అతని కారణం. అది అతని సహాయం నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ విక్రమ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ విషింగ్ అవర్ సక్సెస్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలాగే హైమావతి గారిని కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా డైరెక్టర్ ఆకాష్కి, హీరో కృష్ణవంశీ అండ్ మోక్ష హీరోయిన్, కంగ్రాచులేషన్స్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏం మాట్లాడాలో తెలియదు, చూశాను. ఎలా అనిపిస్తుంది? తను ఇద్దరం సినిమా చూస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నది చాలా సీన్స్లో. అన్నపూర్ణ స్టూడియోలో ప్రీమియర్ వేసుకున్నప్పుడు అప్పుడు ఏడ్చింది. అంటే ఆనందం, అంటే మనం ఎక్కడో ఉన్నాము, ఎక్కడికో వచ్చాము, మనం కూడా ఒకటి చేయగలుగుతున్నాం, ఆనందం అనేది చాలా ఎక్కువైపోయేసి ఇక్కడ కూడా టీయర్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. థ్యాంక్ యూ అండి. ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ఆనందం ఎక్కువైపోయినప్పుడు మనం ఏం మాట్లాడలేము. అదే సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఆలస్యం చేయకుండా కో ప్రొడ్యూసర్ అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ సెంటర్. ఇక్కడికి విచ్చేసినటువంటి విలేకరులందరికీ, అలాగే మా టీం, స్పెసిఫిక్గా మా టీం అందరికీ కూడా పేరు పేరున, ప్రతీక్ జీ, అలాగే ఐశ్వర్యాజీ, అవినాష్, అన్వేష్, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. ఈరోజు మేము ఈ మ్యూజికల్ హిట్ సక్సెస్ మీట్కి రావడానికి మా డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డాడు. ఆయన ఈ విధంగా స్క్రీన్ మీద తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేశారు. ఆయనకు తోడుగా మ్యూజికల్ హిట్ ఇవ్వడానికి శశాంక్ గారు చాలా కష్టపడి, నిజంగా సక్సెస్ శ్రీరామ్ చెప్పినట్టు ఫస్ట్ ప్లేస్ గోస్ టు శశాంక్. అండ్ అలాగే యంగ్ హీరో హీరోయిన్, వీళ్ళ గురించి నిజంగా ఈ క్యారెక్టర్ ఈ అబ్బాయి చేయగలడా అనేది మాకు చాలా ఇబ్బందిగానే ఉండింది. కష్టమే, అందరూ చేస్తారు, బట్ ఈ క్యారెక్టర్ని స్పెసిఫిక్గా చేయటానికి తన కష్టాన్ని కూడా చూసాం దగ్గర నుంచి. చాలా బాగా చేశాడు. నిన్న నేను ఐమాక్స్లో మూవీ చూసిన తర్వాత బయట చాలామంది లేడీస్ మాట్లాడుతుంటే అబ్బాయి గురించి కానీ అమ్మాయి హీరోయిన్ గురించి కానీ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. తనకు చలాకీ పోర్షన్ ఇచ్చారు, చాలా బాగుంది. ఆ అబ్బాయికి చాలా కష్టమైన క్యారెక్టర్ ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను దూరం నుంచి విన్నాను. బట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇక్కడికి విచ్చేసినటువంటి మన ప్రేక్షకులందరికీ కూడా, మా సినిమాని ఆదరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మా ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే మన తెలుగు ఇండస్ట్రీకి ఖచ్చితంగా వచ్చి ఇలాంటి మంచి మూవీస్ ఇవ్వడానికి మీ అందరి సపోర్ట్ కావాలి. మీరందరూ ఇంత సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరు వస్తారు. లాట్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ.